హైదరాబాద్ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి. హలో ప్రవీణ్, 2026 గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినందుకు అందరూ కూడా సిద్ధమైపోయారు. దాదాపుగా సైబరాబాద్ లో ఉన్నటువంటి ప్రెజెంట్ పబ్ లో మనం ఉన్నాం. పబ్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఈవెంట్ సో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనం లైవ్ డీజే షోల తోటి అదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తూ ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీస్ తో సో ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంకుల్ కూడా ఉన్నారు. సో అంకుల్ ఎలా ఉంది, అంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీతో వచ్చారు, ఎలా వచ్చారు మీరు? మేము ఆంధ్ర నుంచి వచ్చామండి. మా అమరావతి ఇంకో 2 సంవత్సరాల్లో దీనికన్నా బ్రహ్మాండంగా డెవలప్ అవబోతుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో ఇంతకన్నా ఇంకో ఇక్కడ ఎంజాయ్మెంట్ లేక ప్రస్తుతానికి మేము ఇక్కడికి వచ్చాం. 2 సంవత్సరాల తర్వాత అమరావతిలోని ఇదే ఎంజాయ్మెంట్ మేము కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. జై బాబు, జై లోకేష్. అంటే న్యూ ఇయర్ కి సంబంధించి 2025 గ్రాండ్ గా బాగా చెప్పేసేసి 2026 గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. సో ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ప్రస్తుతం 2025లో వీడ్కోలు చెప్తున్నామండి. 2024 నుంచి ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతోంది. 2026లో ఇంకా పరుగులు పెట్టాలని మేమందరం కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నామండి. సో ప్రస్తుతం చూసుకోవచ్చు, మనం చూసుకున్నట్లయితే క్రౌడ్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా 2026 గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ సో మందు కొడుతూ సో పూర్తిగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా సాయంత్రం 4 గంటల నుంచే అన్ని ఈవెంట్ దగ్గర కూడా క్రౌడ్ ఫుల్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 9 గంటల వచ్చేసరికి పూర్తిగా ప్యాక్ అయిపోయాయి అన్ని ఈవెంట్స్ కూడా. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాటకం కూడా చూసుకున్నట్లయితే మాక్సిమం వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మాక్సిమం జనరల్గా ఎక్కువ ఐటీ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 040 కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్బుల్లో, రెస్టారెంట్, హోటల్స్లో కూడా పూర్తిగా మ్యూజిక్ షోస్తో కండక్ట్ చేస్తూ యువత అంతా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి నచ్చినట్టుగా బ్యాండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన సాంగ్స్ ప్లే చేస్తూ వాళ్ళని ఉర్రీతులోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సైబరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ఈరోజు నైట్ 1 గంట వరకు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 1 గంట వరకు ఇదే రీతిన ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాని తర్వాత మాత్రం ఎటువంటి ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్ నిర్వహించినా కూడా కేసులు బుక్ చేస్తామని చెప్పినటువంటి